ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. మీ అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభులో వర్ధిల్లుతూ ఉన్నారని, వేరుపారి జీవిస్తూ ఉన్నారని, అంటకట్టబడి ఫలిస్తూ ఉన్నారని నమ్మి విశ్వసిస్తూ ఉన్నాను. మరి మరొక ప్రశస్తమైనటువంటి దినాన్ని దేవుడు మన జీవితాల్లో దయచేశాడు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట ద్వారా మన హృదయాలను మనము సిద్ధపరచుకుందాం. ఆయన యొక్క వాక్యపు వెలుగులో మనందరం జీవించడానికి ప్రయాసపడదాం. మరి ఈరోజు ప్రభు నా మనసులో ఉంచినటువంటి మాటలు మీకు అందించే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవా యేసయ్య, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా. మరొక పర్యాయం నీ పాద సన్నిధికి వచ్చి మీ యొక్క నాయన తండ్రి శ్రేష్టమైన మాటల మాధుర్యాన్ని వినటానికి నాయన తండ్రి సిద్ధపడి ఉన్న మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడండి. ఆత్మీయంగా మేము ఏ స్థితిలో ఉన్నామో పరిశీలన చేసుకొని వాక్యపు వెలుగులో మా జీవితాలు కట్టుకొని మీకు ఇష్టకరమైన పాత్రలుగా మమ్మల్ని మేము మలుచుకుంటానికి కృపణ దయచేయమని, వాక్యం విత్తుతున్న నాపై మీ ఆత్మను కుమ్మరించి నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని, ఈ వాక్యము మా వినికిడిలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మా జీవితాలకు బ్రతుకులకు ప్రయోజనకరంగా ఉండినట్లు సహాయం చేకూర్చమని ప్రార్థన యేసు నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. ఈరోజు ప్రభు నా మనసులో ఉంచినటువంటి మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుట ఎట్లు అనే వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలమైన మనమందరము కూడా ఈ భయంకరమైనటువంటి లోకంలో దేవుని యొక్క దైవ జ్ఞానముతో మనము ఈ లోకంలో నడుచుకున్నప్పుడు సాతాను వారు వేసే ప్రతి విధమైన అగ్నిబాణాలను మనం ఎదుర్కొనటానికి, సాతాన్ని జయించడానికి ఆస్కారం మనకు కలుగుతుంది. కనుక ఏ విధంగా దేవుని యొక్క జ్ఞానం మనం సంపాదించగలుగుతామో ఈరోజు వాక్యపు వెలుగులో నుంచి మనము ధ్యానం చేసుకుందాం. మూల వాక్యంగా హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము మరి 2వ భాగం చదువుతూ ఉన్నాను. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది అని ఇక్కడ దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న విషయం ఏంటంటే, దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది మన బలుల కంటే, మన కానుకల కంటే, మన అర్పణల కంటే దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది, ఆయనకి ఇష్టమైనది దేవుని గూర్చిన జ్ఞానము అని మనం తెలుసుకోవాలి. ఎక్కడైతే దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఉంటుందో వారిని బట్టి దేవుడు మరి ఇష్టపడేటువంటి వాడు అని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనము మన దగ్గర నుంచి దేవుడు బలులను కాదు, మరి కనికరమును ఆయన కోరుచున్నాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క జ్ఞానంలో వృద్ధి చెందటానికి మనం ఎప్పుడూ కూడా ప్రయాసపడేటువంటి వారంగా ఉండాలి. ఈ యొక్క లోక జ్ఞానం కోసం సంపాదించుకుంటాని కోసము అనేకమైనటువంటి మరి మన యొక్క ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నాము, సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ లోకంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో అది మనని ఉంచుతుంది కనుక ఈ యొక్క లోక జ్ఞానం సంపాదించడానికి మరి అంతగా ప్రయాసపడుతున్నారు. మరి దేవుని ఎదుట మనల్ని నిలబెట్టేటువంటి మరి దైవ జ్ఞానం కోసము మనం ఇంకా ఎంతగా ప్రయాసపడాలో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానము ఎవరైతే మరి ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటానికి ప్రయాసపడతారో, మరి ఉవ్విళ్ళూరేవారుగా ఉంటారో, వారు బట్టి దేవుడు వారిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాడని మనం తెలుసుకోవాలి. మరి ఏ రీతిగా మనము దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతామో వాక్యపు వెలుగులో నుంచి ఈ రోజున 5 విషయాలు మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. 5 విషయాలు ఏ విధంగా దైవ జ్ఞానం మనం సంపాదించగలుగుతాం. మొట్టమొదటిగా దేవుని జ్ఞానము మనము వెతుకుట ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని మనము సంపాదించుకోగలుగుతాము. వీ హ్యావ్ టు సీక్ ఇట్. ఎప్పుడైనా సరే ఈ యొక్క లోక జ్ఞానాన్ని మనం సంపాదించుకోవటానికి
మనం ఏ విధంగా దాన్ని వెతికే వారంగా ఉంటామో, ఎక్కడ నాణ్యమైనటువంటి మరి స్కూలో కాలేజో ఎక్కడ ఏ విద్యా సంస్థ ఉంటుందో అది మనము ఎంతగానో జాగ్రత్తగా వెతికి అక్కడ మన బిడ్డల్ని మనం చేర్పించేవారుగా ఉంటారు. అదేవిధంగా మనము కూడా దైవ జ్ఞానాన్ని దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క జీవ గ్రంథంలో మనము వెతికేటువంటి వారంగా మనం ఉండాలి. ఆ విధంగా మనం వెతికే వారంగా మనం ఉన్నప్పుడు దైవ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. వాక్యం ఏం సెలవిస్తుందంటే, మరి సామెతల గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేవియు దానితో సాటి కావు అని చెప్తున్నారు. మరి సామెతాకారుడు తన యొక్క అనుభవం నుంచి చెప్తూ ఉన్నాడు. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనదని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పేది లోక జ్ఞానం గురించి కాదు, కానీ దైవ జ్ఞానం గురించి. దేవుని యొక్క జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది. విలువ గల ఏ సొత్తులు కూడా, వజ్రాలైనా సరే, బంగారమైనా సరే, వెండైనా సరే, విలువ గల ఏ వస్తువులు కూడా దానికి సాటి రావని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఈ యొక్క విలువ గల యొక్క వస్తువులను ఏ విధంగా మనం జాగ్రత్తగా భద్రపరుచుకుంటామో, అదే రీతిగా జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది కనుక దాన్ని కూడా మనము వెతికి దాన్ని సంపాదించుకోవటానికి మనం ప్రయాసపడేటువంటి వారంగా మనం ఉండాలి. మరి మనం చూసినట్లయితే ఈ యొక్క బంగారు యొక్క గనులు మనం చూసినట్లయితే వాటిని తవ్వుతూ ఉంటారు అనేక మంది. ఎందుకంటే ఎక్కడ బంగారం ఉంటుందా అనేది, ఎక్కడ మరి బంగారం కానీ ఈ యొక్క విలువ గలటువంటి వజ్రాలు కానీ ఎక్కడ దొరుకుతాయని వారు తవ్వి అన్వేషిస్తూ ఉంటారనమాట. అదే రీతిగా మనము కూడా ఏంటంటే దేవుని యొక్క వాక్యమును మనము లోతులకి మనము తవ్వుతూ దాన్ని అన్వేషించే వారంగా మనం ఉన్నప్పుడు దైవ జ్ఞానంను దానిలో నుంచి మనం పొందుకోగలుగుతామని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా సామెతల గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివినట్లయితే, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును అని చెప్తున్నారు. ఇక్కడ దేవుని గూర్చినటువంటి విజ్ఞానము మనకు ఏ రీతిగా లభిస్తుందంటే, మనము దేవుని యొక్క వాక్యములో నుండి వెండిని వెతికినట్లుగా ఆయన వాక్యములో మరి దేవుని యొక్క జ్ఞానం కోసం వెండిని ఏ విధంగా వెతుకుతారో, అదేవిధంగా దాచబడినటువంటి ధనమును ఏ విధంగా వెతికేటువంటి వారిగా ఉంటారో, ఆ రీతిగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆ విధంగా మనము అన్వేషించే వారంగా, వెతికే వారంగా ఉన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానము మనకి లభిస్తుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలమైనటువంటి మనమందరము కూడా దైవ జ్ఞానము సంపాదించడానికి మనము దాన్ని అన్వేషించే వారంగా, వెతికే వారంగా ఉండాలి. మరి దేవుని యొక్క ఈ యొక్క జీవ గ్రంథాన్ని మనము ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే దాన్ని పఠించే వారంగా ఉండాలి. దాన్ని పఠిస్తం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దాని యొక్క లోతులకి మనము దాన్ని త్రవ్వుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎంతగా మనము త్రవ్వుతూ ఉంటామో అంతగా మనము మరి ఆ యొక్క విజ్ఞానం మనకు లభిస్తుందని, దేవుని గూర్చిన జ్ఞానం మనకు లభిస్తుందని, ఆ దేవుని గూర్చినటువంటి జ్ఞానం ఏం చేస్తుందంటే ఈ లోకంలో మన విరోధి అయినటువంటి సాతానుతో ఏ విధంగా మనం పోరాడాలో, ఏ విధంగా వాడిని జయించాలో ఆ జ్ఞానం మనకి నేర్పుతుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క జ్ఞానము ఏ విధంగా మనం సంపాదించుకోగలుగుతామంటే దాన్ని వెతకటం ద్వారా, దేవుని యొక్క వాక్యములో దాన్ని వెతకటం ద్వారా మనము దాన్ని సంపాదించుకోగలుగుతాం. రెండవదిగా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క జ్ఞానం ఏ విధంగా మనం సంపాదించుకోగలుగుతామంటే రెండవదిగా బై మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యమును ధ్యానించటం ద్వారా, మొట్టమొదటిగా మనం వెతకటం ద్వారా అని మనం చెప్పాము. అంటే అది మనం వాక్యములో లోతులకి మనం వెతకాలి. అంత మాత్రమే కాకుండా అది దొరికినటువంటి ఆ యొక్క
ముత్యముల కంటే, విలువగల సొత్తుల కంటే శ్రేష్టమైనటువంటి దేవుని గూర్చినటువంటి జ్ఞానము యొక్క వాక్యము, ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని ధ్యానించాలి. వీ హ్యావ్ టు పాండర్ ఆన్ ఇట్ అనమాట. మనం కేవలము ఒక నవలు చదువుకుంటూ వెళ్ళిపోతున్నట్లుగా మనం దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారంగా ఉండకూడదు. కానీ మనం ఏం చేయాలంటే దాన్ని మనము ధ్యానించేటువంటి వారంగా, అంటే మన యొక్క మనసును పూర్తిగా దాంట్లో లగ్నం చేసేటువంటి వారంగా మనం ఉండాలన్నమాట. దేవుడు మరి ఆనాటి ప్రజలకి దేవుడు ఏం తెలియచేస్తున్నాడు, ఎవరికైతే ఆ యొక్క గ్రంథం రాయబడిందో వారికి దేవుడు ఏం తెలియచేస్తున్నాడు, అదేవిధంగా మరి మనకి ఈ రోజున చదువుతున్నటువంటి మనకి దేవుడు ఏం తెలియచేస్తున్నాడు. మనము దాన్ని ధ్యానించినప్పుడు మనము దాని యొక్క మాధుర్యాన్ని మనం గ్రహించగలుగుతామని మనం తెలుసుకోవాలి. అందుకని చార్ల్స్ స్టాన్లీ అనేటువంటి గొప్ప మరి దైవజనుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. బైబిల్ ఇస్ గాడ్స్ మైండ్ రికార్డెడ్ ఫర్ అస్ ఆన్ ద పేపర్. దేవుని యొక్క ఈ బైబిల్ గ్రంథం అంట దేవుని యొక్క మనసు ఒక కాగితం మీద రచించబడిందని, అదే బైబిల్ అని మరి గొప్ప దైవజనుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఎవరైతే ఈ వాక్యం యొక్క మాధుర్యాన్ని, ఈ వాక్యమును దివారాత్రము ధ్యానించేటువంటి వారంగా ఉంటారో వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. అందరికీ తెలిసినటువంటి వచనమే. కాబట్టి దాన్ని మనము దివారాత్రము దాన్ని ధ్యానించే వారంగా ఉన్నప్పుడు దేవుడు తన యొక్క మార్గాలను మనకి బయలుపరుస్తాడు, తన యొక్క ఉద్దేశాలను మనకి బయలుపరుస్తాడు, తన యొక్క చిత్తాన్ని మనకి బయలుపరుస్తాడు, తన ప్రణాళికలు మనకి బయలుపరుస్తాడు. అంత మాత్రమే కాకుండా ఎంతగా మనం ధ్యానిస్తే అంతగా వాక్యాన్ని మనము అర్థం చేసుకోగలుగుతామని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా, మన పక్షాన కలిగిన ఉద్దేశాలన్నీ కూడా మనం తెలుసుకోవటమే కాకుండా ఈ సమాజంలో మనం ఎలాగ జీవించాలనే విషయాన్ని మనము కంఠస్థం చేయటం ద్వారా, వాటిని ధ్యానించడం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి రెండవదిగా దైవ జ్ఞానం ఏ విధంగా సంపాదించుకోగలుగుతామంటే దేవుని యొక్క వాక్యమును దివారాత్రము మనకి సమయం ఉన్నప్పుడల్లా మనము సమయాన్ని దాన్ని కేటాయించి మనము ధ్యానించినప్పుడు దైవ జ్ఞానం మనం సంపాదించగలుగుతాం. రెండు విషయాలు మనం చూసాం. మొట్టమొదటిగా దేవుని యొక్క జ్ఞానము, దాన్ని వెతకటం ద్వారా మనం దాన్ని మనము పొందుకోగలుగుతాం. రెండవదిగా దాన్ని ధ్యానించడం ద్వారా దేవుని యొక్క మరి జ్ఞానం ఎలా సంపాదించుకోగలుగుతామంటే వాక్యమును ధ్యానించడం ద్వారా మనం దైవ జ్ఞానం మనం సంపాదించుకోగలుగుతాం. మూడవదిగా ఏ విధంగా మనము దైవ జ్ఞానం మనం సంపాదించుకోగలుగుతామంటే మనము ఏదైతే వెతికామో, ఏదైతే ధ్యానించామో దానికి మనము విధేయత మనం కనపరిచినప్పుడు దాని యొక్క మరి స్క్రిప్చురల్ ప్రిన్సిపల్స్కి, ఆ యొక్క వాక్యపు యొక్క విలువలకు మనము ఎప్పుడైతే విధేయత కనపరుస్తామో అప్పుడు దేవుడు మనకి సహాయాన్ని, తోడ్పాటుని దేవుడు దయచేస్తాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరము కూడా వాక్యమునకు విధేయత మనము చూపించడం ద్వారా దైవ జ్ఞానం మనము సంపాదించుకునే వారంగా ఉంటామని మనం తెలుసుకోవాలి. వాక్యంలో మనం గమనించినట్లయితే మరి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 33-34 వచనాలు మనం చదివినట్లయితే, ఉపదేశమును నిరాకరింపక దాన్ని నవలంబించి జ్ఞానులయ్యునుడి. 34వ వచనము, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు అని మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ఏంటంటే, ఎవరైతే ఉపదేశమును, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క వాక్యమును నిరాకరింపక దాన్ని ఎవరైతే మరి నవలంబించేవారుగా, దానికి విధేయత కనపరిచేవారుగా ఉంటారో వారి పక్షాన దేవుడు సహాయాన్ని చేకూరుస్తాడని, దేవుడు మరి తోడ్పాటును దయచేస్తాడని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా మనకి ఆత్మీయ జీవితంలో అడుగులు వేయటానికి దేవుడు మనకి సహాయం చేయాలంటే మనము చేయాల్సిన విషయం ఏంటంటే అనుదినము ఆయన యొక్క గడప యొద్ద, దేవుని యొక్క రమ్యమైనటువంటి మందిర ఆవరణంలో ఆయన పాదాల దగ్గర మనం కూర్చుండి కనిపెట్టి మనం ఏంటంటే ఆయన ఉపదేశాన్ని వినటానికి, ఆయన ఉపదేశాన్ని మన యొక్క ఆచరణలో పెట్టడానికి ఎవరైతే పూనుకుంటారో వారందరి పట్ల దేవుడు శ్రద్ధ వహించడమే కాకుండా
దేవుడు మరి ఆ వాక్యము ద్వారా మనతో మన జీవితాలను నిర్మిస్తూ ఉంటాడని, ఆయనకి మహిమను తీసుకొచ్చే పాత్రలుగా దేవుడు మనల్ని వృద్ధి చేస్తాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి మూడవదిగా దేవుని బిడ్డలమైనటువంటి మనము మరి ఏ విధంగా మనము దైవ జ్ఞానం సంపాదించుకోగలుగుతామంటే, దేవుని యొక్క వాక్యానికి పరిపూర్ణమైనటువంటి విధేయత, వాక్యమునకు లోబడినప్పుడు ఆ వాక్యంలో దేవుడు ఏమైతే ఆజ్ఞలు మనకి అందించినాడో, ఏమైతే చేయమన్నారో, ఏమైతే చేయకూడదన్నారో, చెయ్యమన్న వాటిని చేస్తూ చెయ్యకూడనటువంటి వాటిని మనం చేయకుండా ఉన్నప్పుడు, అది విధేయత కనపరిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో గొప్ప ఉద్దేశాలు, ప్రణాళికలు మన పట్ల కలిగి ఉన్నాయి. అన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చడమే కాకుండా ఆయనకి మహిమకరమైన పాత్రగా దేవుడు మనని వాడుకుంటాడు. కాబట్టి మూడవదిగా దైవ జ్ఞానం సంపాదించుకుంటానికి వాక్యానికి మనం పరిపూర్ణమైన విధేయత మనం కనపరచాలి. నాలుగవదిగా దైవ జ్ఞానం మనం ఏ విధంగా సంపాదించుకోగలుగుతామంటే, వాక్యంలో మరి జ్ఞానం కలిగినటువంటి వారితో సహవాసం చేయటం ద్వారా మనము దైవ జ్ఞానం మనం సంపాదించుకోగలుగుతాం. ఈ రోజున మనం చూసినట్లయితే అనేక మంది ఆ రీతిగా మరి దేవునితో వారు ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి మరి దైవ భయం లేనటువంటి వారితో ఎక్కువ మంది సహవాసం చేసేవారుగా ఉంటున్నారు. కానీ దైవ జ్ఞానం కలిగినటువంటి వారు, మరి ముఖ్యంగా ప్రభువుని ఎరిగినటువంటి వారు, ప్రభువులో వర్ధిల్లుతూ ప్రభువులో భయభక్తులు కనపరిచేటువంటి మరి వారితో వారు సహవాసం చేయడానికి ఇష్టపడట్లేదు. దేవుని దృష్టిలో ఎవరైతే జ్ఞానవంతులంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కనపరుస్తూ ఆయన మార్గాల్లో నడుచుకుంటారో వారే దేవుని దృష్టిలో జ్ఞానులని మనం తెలుసుకోవాలి. అటువంటి జ్ఞానం గలవారితో మనం సహవాసం చేస్తున్నప్పుడు దైవ జ్ఞానము వారి దగ్గర నుంచి మనము కూడా నేర్చుకోగలుగుతాము. వాక్యంలో మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనము మొదటి భాగం మనం చదివినట్లయితే, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును అని మనం చూస్తున్నాం. ఎవరైతే జ్ఞానులతో సహవాసం చేస్తారో, దైవ భయము కలిగినటువంటి వారితో సహవాసం చేస్తారో, వాక్యపు విలువలు కలిగి జీవించేటువంటి వారితో సహవాసం చేస్తారో, వారు కూడా వాక్యపు విలువలతో జీవించడం నేర్చుకుంటారు. దైవ భయం వారు కూడా కలిగి జీవించడానికి నేర్చుకుంటారు. కాబట్టి ఈ రోజున కేవలము మందిరానికి మనము ఆ యొక్క ఆదివారంలో 3-4 గంటలు మనం రావటం వల్ల మనము అక్కడ ఉన్నటువంటి మరి విశ్వాసులతో ఆ 2-3 గంటలు మరి మనం సహవాసం చేయడం ద్వారా మనము దైవ జ్ఞానం సంపాదించుకోలేము. కానీ మన జీవితాల్లో ఏంటంటే, ఎవరైతే నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో, వాక్యపు విలువలతో జీవిస్తున్నారో, వారిని గమనించి శ్రద్ధగా వారి పట్ల మనము వారిని దగ్గరగా గమనించి వారితో మనం స్నేహం చేయడానికి ఇష్టపడినప్పుడు, వారిని ఒకరి మెంటర్గా మనం భావించుకొని మనము వారితో ఎప్పుడు మనము ఎటువంటి శోధనలో పడినా, ఎటువంటి బాధలు మనం ఎదురవుతున్నా, వారితో మనం సంభాషించినప్పుడు ఏం జరుగుతుందంటే, దైవ జ్ఞానముతో వారు మీకు సలహాలు ఇవ్వటమే కాకుండా దేవునిలో నడిపించడానికి వారు తోడ్పడతారు. కనుక అటువంటి వారితో సహవాసం చేయటం ద్వారా మనము దేవుని యొక్క జ్ఞానాన్ని వృద్ధి చేసుకోగలుగుతామని మనం తెలుసుకోవాలి. కాబట్టి నాలుగవదిగా దైవ జ్ఞానం ఏ విధంగా సంపాదించుకోగలుగుతామంటే, జ్ఞానము గలవారితో మనం సహవాసం చేయటం ద్వారా దైవ జ్ఞానం మనం సంపాదించుకోగలుగుతాం. ఆఖరిగా ఐదవదిగా మరి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఏ విధంగా సంపాదించుకోగలుగుతామంటే, ఐదవదిగా ఎవరైతే జ్ఞానము కొరకు ప్రార్థించేటువంటి వారుగా ఉంటారో, దైవ జ్ఞానము మనము కేవలం వాక్యం చదవటమే కాకుండా మరి ప్రాముఖ్యమైనది ఐదవదిగా ఏంటంటే, జ్ఞానము కొరకు దేవుని కూడా అడిగే వారంగా మనం ఉండాలన్నమాట. ఎందుకంటే దేవుడు అడుగువారందరికీ ధారాళంగా దేవుడు అనుగ్రహించేవాడు కనుక ఆయన కేవలం ఈ లోకముకి సంబంధించిన జ్ఞానమే కాకుండా ఆయన దైవ జ్ఞానముతో కూడా నింపగలడని మనం తెలుసుకోవాలి. మరి దేవుడు అనేక మంది మరి ఎటువంటి జ్ఞానం లేనటువంటి ఈ యొక్క శిష్యులను మనం చూసినట్లయితే, కేవలము జాలర్లైనటువంటి వారిని దేవుడు గొప్ప ఘనమైన పాత్రలుగా దేవుడు వారిని వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం.
మరి ఏ విధంగా? ఎందుకంటే వారు దేవుని మీద ఆశ్రయించారు, దేవుని యొక్క జ్ఞానం కోసము దేవుని మీద ఆధారపడ్డారు కనుక, దేవుని మీద కనిపెట్టుకునేవారుగా ఉన్నారు కనుక, అందుకనే దైవ జ్ఞానం వారు సంపాదించుకోగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మన జీవితంలో కూడా జ్ఞానం కొరకు మనం దేవుణ్ణి అడిగే వారంగా మనం ఉండాలి. వాక్యంలో గమనించినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదివినట్లయితే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడునని మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉన్నది. ఏం తెలియచేస్తుందంటే, మీలో ఎవరికైనా జ్ఞానము తక్కువగా ఉంటే వారు దేవుణ్ణి అడిగేటువంటి వారుగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇది కేవలము అనేక మంది ఏమనుకుంటారంటే లోకానికి సంబంధించిన జ్ఞానం గురించి అని అనుకుంటారు. మరి ముఖ్యంగా అది దైవ జ్ఞానము గురించి. దేవుని యొక్క లోకంలో శత్రువుని జయించడానికి, శోధనలు అధిగమించడానికి మనకి ఖచ్చితంగా దేవుని యొక్క జ్ఞానం అవసరము. కనుక మీలో ఎవరికైనాను మనకి జ్ఞానము తక్కువగా ఉన్నది, సాతాన్ని జయించడానికి, సాతాన్ని ఎదిరించడానికి, శోధనలు అధిగమించడానికి నాకు జ్ఞానం తక్కువగా ఉన్నదని, కొదువుగా ఉన్నాడని భావించి అతడు దేవుణ్ణి అడిగితే అతడు దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక అడిగేటప్పుడు మనం సందేహించకుండా అడగాలన్నమాట. సందేహించేవాడు ఎటువంటి వాడంటే గాలి చేత రేపబడి మరి ఎగిరిపడేటువంటి సముద్రపు తరంగములో పోలినవాడని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు తన యొక్క జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఈ యొక్క శత్రువుని జయించడానికి, ప్రతి ఒక్క శోధనలు అధిగమించడానికి దేవుడు నాకు దైవ జ్ఞానాన్ని ఇస్తున్నాడు అని సందేహించకుండా మరి ఆయనని దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు ఆయన జ్ఞానాన్ని ఇవ్వటమే కాకుండా ఆయన ఎటువంటి జ్ఞానం ఇస్తాడు? మనము వాక్యమును ఏ విధంగా మన జీవితంలో అన్వయించుకోవాలో, మనం ధ్యానించుకున్నటువంటి ఆ 4 విషయాలు ఏ విధంగా వాక్యం చదవటం ద్వారా, ధ్యానించటం ద్వారా, అదేవిధంగా వాక్యానికి విధేయత చూపించడం ద్వారా, జ్ఞానులతో సహవాసం చేసి జ్ఞానం నేర్చుకోవటం ద్వారా, అవన్నీ కూడా ఏ విధంగా మనం ఆచరణలో పెట్టాలో ప్రార్థన ద్వారా దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహించి దాని ప్రకారం నడుచుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ రోజున దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే, దేవుని గూర్చిన జ్ఞానములో ఎవరిలో ఉంటుందో వారిని దేవుడు నాకు ఇష్టమైనటువంటి వారుగా దేవుడు భావిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దైవ జ్ఞానము సంపాదించడానికి ప్రయాసపడేటువంటి వారుగా ఉండాలని, మీరు మీ జీవితంలో మరి ఆ దైవ జ్ఞానాన్ని సంపాదించడానికి అంతకంతకు మరి కృషి చేసేటువంటి వారుగా ఉండాలని, మీరు ఎంతగా శ్రమ పడితే దేవుని యొక్క జ్ఞానము పొందుకోవటానికి దేవుడు అంత ధారాళంగా దేవుని యొక్క జ్ఞానం మీకు అనుగ్రహించడమే కాకుండా, అనేక మంది మీరు వెలిగించబడటమే కాకుండా అనేక మంది జీవితాలను వెలిగించడానికి గొప్ప సాధనంగా వాడుకుంటాడు. కాబట్టి అటువంటి దేవుని గురించిన జ్ఞానము దేవుడు మీ మధులలో, మీ యొక్క హృదయాల్లో నింపి మిమ్మల్ని గొప్ప ఘనమైన సాధనాలుగా దేవుడు వృద్ధి చేసి వాడుకొని దీవించి తన కృపలతో మిమ్మల్ని వర్ధల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవా యేసయ్య, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా. మరొక పర్యాయము నీ పాద సన్నిధికి వచ్చి మీ శ్రేష్టమైన మాటలు నాయన తండ్రి మేము మరి ధ్యానించి ఉన్నాం ప్రభువా. నాయన, మీరు మాకు జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి వాడవని మేము నమ్ముచున్నాం. మమ్మల్ని నాయన మీ యొక్క దైవ జ్ఞానంతో నింపటానికి ఎప్పుడూ నాయన తండ్రి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచడానికి ఇష్టపడే దేవుడు అని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో ఈ యొక్క నాయన తండ్రి విశ్వాసపు పోరాటంలో సాతాను నాయన తండ్రి తీసుకొస్తున్న ప్రతి ఒక్క శోధనలు అధిగమించడానికి ఈ లోకంలో మేము నాయన తండ్రి మీ కొరకు నాయన జ్యోతుల వలె ప్రకాశిస్తూ నీ వాక్యపు విలువలతో జీవిస్తూ వాక్యమును నాయన మేము వెతికే వారంగా, వాక్యమును మేము ధ్యానించే వారంగా, నాయన తండ్రి వాక్యమునకు విధేయత మేము కనపరిచే వారంగా, అదేవిధంగా నాయన తండ్రి వాక్యమును నాయన తండ్రి జ్ఞానము గల వారి దగ్గర నుంచి మేము నాయన పొందుకునే వారంగా నాయన మేము ఉండటానికి మీరే సహాయం చేకూర్చమని వేడుకొనిచున్నాం ప్రభువా. అంత మాత్రమే కాకుండా ఈ సమయంలో మీ జ్ఞానము కొరకు నాయన మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా పైన ఆయన తండ్రి మీ జ్ఞానాన్ని నాయన తండ్రి కుమ్మరించండి. వాక్యమును నాయన తండ్రి చదవటమే నాయన
వాక్యము నాయన మా మదిలలో నింపుకోవటమే జ్ఞానమని మేము నమ్ముచున్నాం. ఆ వాక్యము నాయన తండ్రి నాయన దివారాత్రము చదివేటువంటి మనసు ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించిన ఆయన తండ్రి, నైతికమైన విలువలతో నాయన వారు జీవిస్తూ మీ దగ్గర నుంచి నాయన ఆ తీర్పు దినాన మెప్పు ఘనత పొందుకుంటానికి కృపా సహాయాన్ని తోడ్పాటును అనుగ్రహించమని మరొకసారి ఈ సమయంలో ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క ప్రార్థన అవసరతలనైనా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా నాయన తండ్రి మరి ఈ సమయంలో కృంగిపోయిన వారిని, కృషించిపోయిన వారిని, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నటువంటి వారిని, నీ బిడ్డలు ఎదుర్కొన్నటువంటి వారి కష్టాల నుండి, ఇబ్బందుల నుండి, శ్రమల నుండి, శోధన నుండి, వేదన నుండి, బాధల నుండి, ఇరుకల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, ఆర్థికమైన ఇబ్బందుల నుండి నాయన తన్ని ప్రతి ఒక్కరికి నాయన విడుదల చేకూర్చమని, వారు ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితుల నుంచి నాయన తండ్రి వారికి నాయన విడుదల కలగచేసి నీ సన్నిధిలో నీ బిడ్డలు సాక్షులుగా నిలబెట్టమని, ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క ప్రార్థన అవసరతను తీర్చిన ఆయన మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రతి ఒక్కరిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా. మరొకసారి నాయన తండ్రి వారందరినీ మేము నాయన తండ్రి మరి నాయన జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి మీరే వారి జీవితంలో కార్యాలు జరిగించి మీ నామాన్ని మహిమపరచుకోమని, నాయన తండ్రి ఆత్మీయమైన మేలతో తృప్తిపరచమని, ఈ రోజంతట్లో మీ సన్నిధి కాపుదల మాకు తోడుగా ఉంచి ఏ కీడు ఆపద నాయన తండ్రి మా దరి చేరనేకుండా మీ కాపుదల, మీ భద్రత, మీ రక్షణ మాకు అనుగ్రహించి మీ యొక్క వెలుగు సంబంధాల వలె మేమందరం జీవించినట్లు కృప దయచేసి మాకు తోడ్పాటును అనుగ్రహించమని ప్రార్థన యేసు నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఎందరైతే వాక్యంను వీక్షించి ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు, ఈ ప్రపంచంలో నివసిస్తున్నటువంటి సార్వత్రిక సంఘం అంతటికి దేవుని యొక్క సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఈ రోజంతట్లో దేవుని యొక్క సన్నిధి కాపుదల తోడ్పాటు మనందరికీ ఆయన తోడయించి మనల్ని నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.